ఎరువుల కృత్రిమ కొరతకు కాంగ్రెస్ మంత్రులే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి లక్ష్మణ్ కుమార్. హైదరాబాద్లో ఉండి రాజకీయం చేయడం మాత్రమే కిషన్ రెడ్డికి తెలుసునన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రైతులకు యూరియా అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న బాధ్యతను మర్చిపోయి కిషన్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులపై బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రైతుల సమస్యలు ఉంటే ఎక్కడ పోయి ఫీల్డ్ మీద పోయి రైతుల పంట పొలాలు ఎండిపోయినట్టు కానీ, రైతుల అకాల వర్షాలతో పంటలు కొట్టుకుపోయినప్పుడు కానీ, రైతులకు ఈరోజు యూరియా పరంగా ఇబ్బంది అయినప్పుడు ఎక్కడైనా పోయి రైతుల దగ్గరికి పోయి ఆ సింగిల్ సొసైటీల దగ్గరగా రైతుల యొక్క గ్రామాలకు పోయి ఏదైనా పరామర్శించిందా? రైతులను కలిసిండు ఆయన. కేంద్ర మంత్రివర్యులు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ 2014 నుంచి ఈ రోజు వరకు రాజ్యం చేస్తాను. యూరియాకు సంబంధించినటువంటి మన రైతులు మన ప్రజలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నట్టు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్గంలో మంత్రులు నేను కూడా మంత్రిగా మన రైతులకు ఇబ్బంది అయ్యే పని మేము చేస్తామా? సూటిగా అడుగుతాను కిషన్ రెడ్డి. రైతులను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఆర్థికంగా ఎంత సంక్షోభం ఉన్నా, ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఉన్నా, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి లోపల ఇలా మా వల్ల సమస్య అవుతుంది, మేము లేవడి సమస్య ఎదురవుతుందని మాట్లాడడానికి ఒక కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాను ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి. ఈ 33 జిల్లాలు ఎక్కడైనా నువ్వు పర్యటించినావు? అసలు ఎందుకు సమస్యను సమస్య పరిష్కరించి చూడు. ఇగో ఇన్ని మెట్రిక్ టన్నులు రావాల్సినటువంటి కేంద్రం ద్వారా ఉన్నది, మీరు 48 గంటల్లో కూడా మెట్రిక్ టన్నులు తెప్పిస్తానని తెప్పించి ముఖ్యమంత్రి గారికి చూడండి, ముఖ్యమంత్రి గారికి కేంద్ర మంత్రిగా మా కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రధానమంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇమీడియట్ గా ఇవ్వాల్సినటువంటి మొత్తం యూరియా మొత్తం డంపు చేపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి నువ్వు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించకుండా ఆ యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత నీపై ఉన్నప్పటికీ అది తప్పించుకోవడానికి ఈ విధంగా మా మీద బట్టగాల్చి మీద పడేస్తే యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుస్తుంది. అన్ని గమనిస్తాను ప్రజానికాన్ని. కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కావచ్చు, కానీ ఆయన ఏ రోజు కూడా హైదరాబాద్ దాటి బయటికి రాడు. హైదరాబాద్ కూర్చొని రాజకీయం చేస్తాడు. మొత్తం రాజకీయం అంతా హైదరాబాద్ కూర్చొని చేస్తాడు. ఆయన ఇలా మా పార్టీ మా మంత్రుల మీద మాట్లాడడం అంటే చాలా విడ్డూరం. ఏదేమైనా కూడా ఒకటి కిషన్ రెడ్డి గారు, మేము రాష్ట్ర మంత్రి గారు నేను చెప్పేది ఒకటి, వారి ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా మనందరం కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, రైతులు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉన్నది.